దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని ధ్యానవాక్యమునక ఈరోజు 2024 సంవత్సరము నవంబర్ నెల 30వ తారీఖు. ఈరోజు ధ్యానవాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యానవాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనాన్ని మనము ధ్యానించుకునే ముందు ధ్యానవాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి ఒకసారి చదువుకుందాము. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపోలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. చక్కటి వాక్యము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము ద్రాక్ష తోటలోని తీగలు ఫలించుట గురించి. ఎక్కువగా ఫలించుటకు అడ్డమైనటువంటి పనికిరాని తీగలు ఏమైనా ఉంటే వాటిని తీసి పారవేసి ఎక్కువగా ఫలింపజేయుటకు ప్రభువారు చేస్తున్నటువంటి పనిని గురించి మనము ధ్యానించుకుంటున్నాము. ఇచ్చట మనము వాక్యమును చాలా జాగ్రత్తగాను ఆత్మీయంగాను ఆలోచిస్తూ ధ్యానించుకుందాము. ద్రాక్షవల్లి లోకమునకు సాదృశ్యము. ద్రాక్షవల్లి అనగా లోకానికి సాదృశ్యమని యోహాను గారు చెప్తున్నారు. ద్రాక్ష తోటను సంరక్షించే యజమాని దేవునికి సాదృశ్యము. ద్రాక్ష తోటేమో అది ఎలాగా? ద్రాక్షవల్లి లోకానికి సాదృశ్యము. అయితే ఈ సంరక్షించే ద్రాక్ష తోటను సంరక్షించే యజమాని దేవునికి సాదృశ్యంగా చెప్పబడుతుంది. లోకము యేసు ప్రభువు వారిచే వెలిగింపబడింది. లోకములో పోల్చబడిన ద్రాక్షవల్లిలో అనేక తీగలు ఉంటాయని యేసు ప్రభువు వారు చెబుతున్నారు. లోకముతో పోల్చబడిన ద్రాక్ష తోట చాలా, అంటే లోకముతో పోల్చబడిన లోకమే అనుకుందాం మనము ద్రాక్ష తోటని. అయితే ఆ ద్రాక్ష తోటను సంరక్షించే వ్యవసాయదారుడు తోటలోని ఫలింపని తీగలను, పనికిరాని తీగలను తీసివేస్తాడు. పనికిరాని తీగ అది ఉంటే పక్కనున్న పనికొస్తున్నటువంటి తీగ కూడా అది ప్రమాదం అవుతుంది. అందుకని మంచిగా లేనటువంటి తీగను ఆయన పారవేస్తున్నాడు, తీసేస్తున్నాడు అందులో నుండి. పనికిరాని తీగలను తీసివేయకపోతే ద్రాక్షవల్లి ఫలించదు. అంటే లోకంలో చెడుతనాన్ని గనక తీసేయకపోతే లోకము బాగుపడదు. అయితే ద్రాక్షవల్లికి సాదృశ్యమైన వెలుగునిచే ద్రాక్షవల్లికి సాదృశ్యమైన వెలుగునిచ్చే యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్న తీగలు మాత్రమే ఫలిస్తాయి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును అని యోహాను తన సువార్తలో 15వ అధ్యాయం 5లో ప్రభువారు అంటున్నటువంటి మాట మనము చదువుకుంటున్నాము. అవును మరి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము అంత స్వచ్ఛంగా పలుకుచున్నది కనుక మనమందరము యేసుక్రీస్తునందు నిలిచియుండి
మరి ఎక్కువగా ఫలించాలి. మన యందు ప్రభువు మాటలుండిన ఎడల మన అవసరాలన్నీ తీర్చగల యేసయ్య ఉన్నాడని మనము విశ్వాసముతో ప్రార్థనలు చేయాలి. యేసు ప్రభువు వారు తన శిష్యులలో కోరుకున్న ఫలం ఏమిటంటే దేవుడు. యేసయ్య శిష్యులలో కోరుకుంటున్నది ఏంటంటే ఆ ఫలము అది దేవుణ్ణి ఫలంగా ప్రభువారు ఇక్కడ చూపిస్తున్నారు. ఆ ఫలాన్ని శిష్యులు కోరుకోవాలంటున్నాడు. సాటి మానవులను ప్రేమించడమే, దేవుణ్ణి సాటి మానవులను ప్రేమించడమే. ఇప్పుడు ఆయన కోరుకుంటున్నటువంటి ఫలము దేవుణ్ణి ఎప్పుడు ధ్యానించాలి, దేవుణ్ణి ఎప్పుడు స్తుతించాలి, దేవుణ్ణి ఎప్పుడు మహిమపరచాలి. దేవుణ్ణి మానవులను ప్రేమించడమే ఆయన కోరుకుంటున్నటువంటి ఫలము. శిష్యులలో నుండి కానీ ప్రజల నుండి కానీ ప్రతి ఒక్కరిలోనూ ఆయన కోరుకుంటున్న ఫలం ఏంటంటే దేవుణ్ణి సాటి మానవులను ప్రేమించడమే. దేవుణ్ణి మనం ఎలా ప్రేమిస్తున్నామో మనం సాటి మానవులను కూడా అలాగే ప్రేమించాలి. ద్రాక్షవల్లిలో తీగలు మాత్రమే ఫలిస్తాయని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి మనము ఫలించే తీగలుగా ఉండి దేవునికి మహిమాస్తుతులు మనము చెల్లించాలి. మనం ఫలించే తీగలుగా మనము ఉండాలి. ఫలించే తీగలుగా ఉండాలంటే ప్రభువారికి మనము బిడ్డలముగా ఉండాలి. ప్రభువారికి మనం బిడ్డలుగా ఉండాలంటే ప్రభువారు చెప్పినటువంటి ఆజ్ఞలు, ఆయన కట్టడలను మనం అనుసరిస్తూ మనం జీవిస్తూ ఎల్లప్పుడూ ఎడతెగని ప్రార్థనలతో మనం ఉంటే మనకి దేవుడు తన పరలోక ఆశీర్వాదాలు మనపై కుమ్మరిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. ప్రియమైన కృపగల తండ్రి, దేవానికి స్తోత్రములు నాయన. తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము తండ్రి మేము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మేము ఫలించే తీగలముగా ఉండి నిన్ను ఎల్లప్పుడూ స్తుతించుకొనుచు నిన్ను మహిమపరుచుకునే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.